లిఫ్ట్స్ లిఫ్టింగ్ స్టాండర్డ్స్ ఇన్ లోయరింగ్ కాస్ట్ అని చెప్పి ఎందుకు చెప్పానంటే ఇక్కడ మామూలుగా లిఫ్ట్ టెక్నాలజీస్ అందరూ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఆ స్టాండర్డ్స్ హై అండ్ నాచ్ వచ్చేసి యూరోపియన్ టెక్నాలజీ అండి. సో యూరోపియన్ టెక్నాలజీస్ మనం యూజ్ చేస్తున్నాం లిఫ్ట్స్. సో ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోలో ఉన్నది మేము చేసిన ఫస్ట్ సైట్ అండి తిరుపతిలో ఇన్ 2017. సో నెక్స్ట్ నా విషయానికి వస్తే ఆల్రెడీ శ్రావణి గారు చెప్పేశారు మేడం గురించి. సో నెక్స్ట్ స్లైడ్ అండి. సో ఇక్కడ ఈ సైట్లో మీరు చూసారంటే ఈ సైట్లో మనకి యాక్చువల్గా మేము తిరుపతిలో చాలా ప్రాజెక్ట్ చేసాము. ఈ ప్రాజెక్ట్ మీరు మన అలిపిరి పోలీస్ స్టేషన్ పక్కన విజిట్ చేయొచ్చండి. ఇక్కడ ఉన్న కస్టమైజేషన్లో ఏంటంటే మేము చేసిన కస్టమైజేషన్లో ఇక్కడ కస్టమర్ సైట్లో ప్లేస్ లేదండి, మెయిన్ థింగ్. సో ప్లేస్ లేదు. సో ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఎగ్జిస్టింగ్. సో అక్కడ కస్టమర్కి వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సో లిఫ్ట్ కావాలి. సో స్టే హోమ్స్కి ఇస్తున్నారు. సో నెక్స్ట్ అది ఇక్కడ చేసిన ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన సిసిటీ జిఎం అండి, పల్లవల్లి రామచంద్రారెడ్డి గారు అండ్ ఈ క్రో బ్రదర్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి గారు సార్. సో ఇక్కడ మాకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ప్లేస్లో తక్కువ ప్లేస్ అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ డ్రైనేజ్ వాటర్ పైప్ రన్ అవుతుందండి. మామూలుగా లిఫ్ట్ అన్నిటికీ కూడా కింద పిట్ కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ పిట్ లేకోకుండా ఏ లిఫ్ట్ కూడా చేయరు సార్. సో నేను ఇక్కడ చేసిన దాంట్లో పిట్ లేకుండా వితౌట్ పిట్ అండ్ వితౌట్ ఎనీ డ్యామేజ్ టు ది బిల్డింగ్ సో నేను లిఫ్ట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సార్. సో ఈ స్లైడ్లో మీరు చూసుకున్నైతే ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళ కాంపౌండ్ వాళ్ళని డిస్టర్బ్ చేయకోకుండా మనము విత్ స్ట్రక్చర్ బిల్డ్ చేసి ఆ స్ట్రక్చర్తో ఏసీపీ షీట్ ఎన్క్లోజ్ చేసి అక్కడ కారిడార్లో ల్యాండ్ అయ్యేటట్టు మనం లిఫ్ట్ చేసి ఇచ్చేసాం కస్టమర్కి. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత రెఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్ మనకి. సో నెక్స్ట్ సెకండ్ తీసుకుంటే మీకు శ్రీవారి సన్నిధి అనేది అందరూ తెలిసే ఉంటుంది సార్ తిరుపతిలో. సో శ్రీవారి సన్నిధిలో యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ చూస్తున్న లిఫ్ట్ వచ్చేసి 15 years ఓల్డ్ ఇన్స్టలేషన్ చేశారు. ఆఫ్టర్ 3 to 4 years తర్వాత లిఫ్ట్ కంప్లైంట్స్ రావడం కంటిన్యూగా జరుగుతూనే ఉంది సార్. సో అప్పుడు నేను ఎంటర్ అవ్వడానికి బిఫోర్ 8 ఆర్గనైజేషన్స్ ట్రై చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో ఎవరు కూడా దాంట్లో సక్సెస్ కాలేదు. సో లాస్ట్గా కస్టమర్ రిసీవ్ అయ్యి దీన్ని తీసేసేయాలి, కొత్త లిఫ్ట్ పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయారు కమిటీ వాళ్ళు. సో టోటల్గా కొటేషన్ తీసుకున్నారు, ప్రైస్ నెగోషియేషన్ చేసుకున్నారు, ఫైనల్ చేసేసారు. సో లాస్ట్లో నన్ను డిస్మెంట్లింగ్ కోసం నన్ను పిలిచారు సార్. సో నేను వెళ్ళి లిఫ్ట్ చూసుకున్న తర్వాత సార్ లిఫ్ట్ అంతా బాగానే ఉంది, దాంట్లో ఉన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకుంటే వీ కెన్ యూజ్ ఇట్ సార్ అని చెప్పాను. యాక్చువల్గా అది 7 lakhs కోట్ చేశారు సార్ ప్రైస్. సో నేను వెళ్ళి చూసిన తర్వాత సార్ వాళ్ళు ఫస్ట్ అయితే అగ్రీ కాలేదు నాకు అవకాశం ఇవ్వడానికి. సో నేను వాళ్ళకి ఒక అగ్రిమెంట్ చేశాను సార్, నేను ప్రాబ్లం సాల్వ్ చేసిస్తాను 3 to 6 months. మీకు ప్రాబ్లం రిపీట్ అయితే మీరు ఎంతైతే అమౌంట్ పే చేశారో టోటల్ అమౌంట్ ఐ విల్ బి రిటర్న్ బ్యాక్ అగ్రిమెంట్ చేసి ఇస్తాను సార్. సో ఆ కండిషన్లో వాళ్ళు ఒప్పుకున్నారు, నాకు అవకాశం ఇచ్చారు. సో అక్కడ ఉన్న రూట్ కాజ్ ఏంటి ప్రాబ్లం రావడానికి, సో ఆ రూట్ కాజ్ నేను కనిపెట్టడం జరిగింది, దాని ప్రాబ్లం సాల్వ్ చేసి ఇచ్చాను. సో సిన్స్ ఫ్రమ్ లాస్ట్ 3 years నుంచి లిఫ్ట్ రన్నింగ్లో ఉంది సార్. సో